నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవడం, ఈరోజు నాలుగో పర్యాయం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఆ క్యాబినెట్లో ఉండడం కూడా మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాలు ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో అవి ప్రజలకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ విజయోత్సవ సభను ఈరోజు తిరుపతిలో ఘనంగా వేలాది మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఏవైతే కార్యక్రమాలు చేపడతామని చెప్పామో అవి పేద ప్రజలకు అందే విధంగా మనందరం సహకరించాలి. ముఖ్యంగా కూటమి సభ్యులు అందరూ సమన్వయంతో పనిచేయాలి. రేపు 29 ఎలక్షన్లకు కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమిగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేదానికి, ప్రజలకు మంచి చేసేదానికి ఈ యొక్క కూటమి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదని చెప్పి ఇక్కడి నుంచి సంకేతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపచ్చుల్లో ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా సుపరిపాలన అందించామో రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రేపు 2-3 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయడంగా మోగించేదానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సైనికులందరూ సిద్ధంగా ఉండాలి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇప్పుడు పనిచేసిన 2 సంవత్సరాలకు భిన్నంగా ఇంకా ముందంజలో ఉండి ప్రజలకు అంకితమై పనిచేయాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఒక శుభదినం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇంకా 3 సంవత్సరాలు ఉందని చెప్పి ఆనందోత్సవాలతో వాళ్ళు ఉన్నారు. దిష్టి చుక్కలాగా ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానుకొని వాళ్ళ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు అక్కడక్కడ ఒక 50 మంది, 100 మందితో ఏదో ఈ 2 సంవత్సరాల్లో మేము బతికున్నాం, భూమిపైన ఉన్నామని చెప్పి ప్లే కార్డులు పట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రదర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో మీకు 5 సంవత్సరాలు ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో మీరు ప్రజల యొక్క ఆస్తులు మొక్కడం తప్పక ఏ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాను పోలేదు. అలాగే మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీకు ఏ హోదా ఉందని ఈరోజు ప్రతిపక్షంలాగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి యాక్ట్ చేస్తాండ్రు? ఏ రోజన్నా 11 మంది సభ్యులున్న అసెంబ్లీకి మీరు వచ్చారా? లేకపోతే ఎక్కడన్నా ప్రజల పక్షాన మాట్లాడి ఈరోజు ఏదైతే పాలకపక్షం ఉందో ఆ పాలకపక్షానికి ఏదైనా మంచి సూచనలు ఇచ్చారా? అవి ఏమీ లేకుండా ఈరోజు మేము కూడా ఉన్నాంలే అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఇలాంటి తప్పుదారి పట్టించే చర్యల వల్ల మీకు నష్టమే తప్పక ఎక్కడ మాకు ఏ విధమైన నష్టాలు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చామో ఈరోజు అవి ఒక్కొక్కటిగా నెరవేర్చడం కూడా జరిగిపోయింది. చెప్పిన హామీలు చేసాం, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికో, వైసీపీకో భయపడాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు పోతాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా విజయడంగా ముగిస్తాం. నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైనా కూడా ఒక రోజు అనేది వస్తుంది. రోజా గారికి కానీ ఇంకొకరికి కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము మా సొంతంగా ఎక్కడ ఏ కమిటీలు వేయలేదు. ప్రజల నుంచి వచ్చినోటి, అలాగే ప్రజాప్రతినిధులు వచ్చిన రిక్వెస్ట్ మేరకే దీని మీద కమిటీ వేయడం జరిగింది. రేపు తినబోయేదానికి ఈరోజు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమేముంది చెప్పండి? ఆమె ఆ రోజు మంత్రిగా పనిచేశారు. అలాంటప్పుడు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇదేం పొలిటికల్ బాడీ కాదు. మేము వేసింది అటానమస్, స్వచ్ఛందంగా ఒక పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఏమైతే అన్యాయం జరిగిందో, పేద ప్రజల డబ్బులు వీళ్ళు లాక్కున్నారో, ఏ విధంగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు, దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ముందే దొంగ అన్నము ఎంత మటుకు నిజం అని చెప్పి అడుగుతున్నాను.
ముఖ్యంగా ఈరోజు స్త్రీశక్తి పథకం రేపు ఆగస్టు 15వ తారీఖు 1 సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా ఈవీ బస్సులు రేపు రాబోయే కాలమంతా ఈవీ బస్సులతోనే ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా ఫ్లీట్ అంతా చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానిలో భాగంగానే పిఎం ఈ బస్ కింద వచ్చే 2-3 నెలల్లోనే 750 బస్సులు తీసుకొని వస్తున్నాం. అలాగే వచ్చే 2 సంవత్సరాల్లో 3000 ఈవీ బస్సులు, 500 సిఎన్జి బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకు సమకూర్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటాం. అట్లా ఏం లేదండి. రెట్రోఫిట్మెంట్ అనేది ఇంకా మేము దాని గురించి ఎక్కడ తీసుకోలేదు. ఒకటైతే చెప్పాం, పిఎం ఈ బస్ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే 1450 బస్సులు కొంటున్నాం. ముఖ్యంగా సిఎన్జి ఏదైతే ఉందో గ్యాస్తో నడిచే బస్సులను కూడా 500 కొనుగోలు చేసేదానికి రేపు నెలలో టెండర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. వద్దుయా శుభమా అని 2 ఏళ్ళు చేసుకుంటాను. ఏంది డిఎస్సీయా వాడు పిచ్చినాడు వాడు చెప్పడము మీరు మస్తు మా డిఎస్సీ మీద అధికారులు ఇస్తాను మేము ఇవ్వకూడదు. ఈరోజు ఏదో శుభమాన్ 2 ఏళ్ళు మంత్రి పదవి పూర్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి దాని గురించి చెప్తాను.